మీ క్రెడిట్ కార్డ్ బిల్ ఫుల్ పే చేసిన తర్వాత కూడా నెక్స్ట్ మంత్ మీకు ఎక్స్ట్రా చార్జెస్ ఏమైనా వస్తున్నాయా? అదే టైనీ ఫైనాన్స్ చార్జెస్ అండి. అండ్ ఇది మీ సీక్రెట్ మనీ. వెల్కమ్ టు క్రెడిట్ కార్డ్ సిరీస్. ఇక్కడ మీ క్రెడిట్ కార్డ్ యూసేజ్ అనేది సింప్లిఫై అయిపోతుంది. ఈ క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ అనేది మీకు కాంప్లికేటెడ్గా కనిపించవచ్చు, బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది 4 కాంపోనెంట్స్. ఒకటి టోటల్ డ్యూ అమౌంట్, మినిమం డ్యూ డేట్ అండ్ ఫైనాన్స్ ఛార్జెస్. సో ఈ ఫైనాన్స్ ఛార్జెస్ అనేది సింపుల్గా మీరు పే చేసే ఇంట్రెస్ట్ ప్లస్ దాని మీద ట్యాక్సెస్, ఏదైతే మీరు ఈఎంఐ కన్వర్షన్ కానీ లేదంటే లాస్ట్ మంత్ ఓన్లీ మినిమం డ్యూ పే చేస్తారు కదా, బ్యాలెన్స్ అమౌంట్ పే చేయరు కదా, వాటి మీద పడే ఇంట్రెస్ట్ అలాగే జిఎస్టీ అలాగే ట్యాక్సెస్ని మనకి ఫైనాన్స్ ఛార్జెస్గా వస్తుంటాయి. ఎందుకంటే చాలా మంది చేసే తప్పు మనం మాట్లాడుకున్నట్టు మినిమం డ్యూ ఒకటి పే చేసి సరిపోయింది అనుకుంటారు, బట్ అదే పెద్ద తప్పు. సో మీరు ఈ తప్పు చేశారంటే మీరు నెక్స్ట్ ఏ స్వైప్ చేస్తారో డే 1 నుంచి మీకు దాని మీద ఇంట్రెస్ట్ అయితే ఛార్జ్ అవుతుంది. ఎగ్జాంపుల్ మీ ఫుల్ బిల్ 10,000 అండ్ మీరు అందులో ఓన్లీ 1,000 మినిమం డ్యూ పే చేశారు. ఆ 9,000 మీద మీకు ఇంట్రెస్ట్ ఛార్జ్ అవుతుంది. అలాగే ప్రతి న్యూ ట్రాన్సాక్షన్కి డే 1 నుంచి మీకు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ అవుతుంది. అండ్ దీనికి ఎటువంటి ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ అయితే ఉండదు. అండ్ ఇది మీకు సీక్రెట్గా మీ డెప్ట్లోకి అయితే లాగుతుంది. అండ్ ఇది మీకు తెలియకుండానే మిమ్మల్ని అప్పుల భూమిలో అయితే ముంచేస్తుంది. సో నెక్స్ట్ టైం మీ స్టేట్మెంట్ వచ్చినప్పుడు ఆ ఫైనాన్స్ ఛార్జెస్ని క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అండ్ సింపుల్ ఫండా చెప్పనా, ఎప్పుడు మనకి మినిమం డ్యూ కాకుండా కంప్లీట్ అమౌంట్ పే చేయడానికి ట్రై చేయండి. సో దీంతో ఆ ఫైనాన్స్ ఛార్జెస్ అనే బాక్స్ ఎప్పుడు 0 ఉంచుకోండి. అండ్ స్మార్ట్గా సేవ్ చేసుకోండి, స్మార్ట్గా యూస్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేయండి.